హలో ఫ్రెండ్స్, మహేంద్ర ఇప్పటి వరకు 1,00,000 ఎలక్ట్రిక్ త్రీ వీలర్ని సేల్ చేయడం జరిగింది. కాబట్టి ఈ స్పెషల్ ఈవెంట్ సందర్భంగా మహేంద్ర ట్రియో యొక్క లిమిటెడ్ ఎడిషన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని పేరులోనే లిమిటెడ్ ఉంది కాబట్టి మహేంద్ర ఈ లిమిటెడ్ ఎడిషన్ యొక్క 1500 యూనిట్లను మాత్రమే సేల్ చేయబోతుంది. ఇది సెకండరీ అయితే మహేంద్ర ప్రతి సంవత్సరం అంటే స్టార్టింగ్ నుంచి ప్రతి సంవత్సరము ఏదో కొద్ది చేంజెస్ చేసుకుంటూ కొత్త వేరియంట్ లేదా కొత్త మోడల్ని లాంచ్ చేస్తూనే ఉంది. అయితే ముందుగా ఫస్ట్ చూసినట్లయితే మనకు మహేంద్ర యొక్క ట్రియో ఆటో రిక్షాలో మనకు మెటల్ బాడీ ఉండేది కాదు. కాకపోతే పోయిన సంవత్సరము మెటల్ బాడీతో సేమ్ పర్ఫార్మెన్స్తో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఇప్పటి వరకు ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. దీని కాంపిటీటర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళు కొత్త ఆటో రిక్షాని కొత్త రేంజ్తో తీసుకురావడం జరిగింది. కాకపోతే మహేంద్ర అటువంటి అనౌన్స్మెంట్ ఏమీ చేయలేదు. అయినా కూడా ఇప్పటి వరకు మహేంద్రనే నంబర్ 1 పొజిషన్లో ఉంది ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్లో. అయితే ఈ లిమిటెడ్ ఎడిషన్లో ఏం స్పెషల్ ఫీచర్లు లభిస్తున్నాయి, అదేవిధంగా దీనిని ట్రియో ప్లస్తో కంపారిజన్ చేస్తే ఈ ఆటో రిక్షాలో ఎటువంటి పర్ఫార్మెన్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరి ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ట్రియో లిమిటెడ్ ఎడిషన్ గురించి తెలుసుకునే ముందు ఒక విషయం ఏంటంటే మహేంద్ర యొక్క పాత ట్రియో ఆటో రిక్షా ఏదైతే ఉందో సేమ్ అదే పర్ఫార్మెన్స్, సేమ్ అదే ఆటో రిక్షాని వీళ్ళు కొన్ని చేంజెస్, కొన్ని కొత్త ఫీచర్లు యాడ్ చేసి లాంచ్ చేయడం జరిగింది. మరి ఆ కొత్త ఫీచర్స్ ఏంటివి అనేది మనం ముందు తెలుసుకుందాము. మరి దానికన్నా ముందు దీని కేటగిరీతో దీని స్పెసిఫికేషన్ స్టార్ట్ చేద్దాము. ట్రియో ఆటో రిక్షా ఏదైతే కేటగిరీలో ఉందో L5M కేటగిరీ, అదే కేటగిరీలో ట్రియో యొక్క లిమిటెడ్ ఎడిషన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో 3 ప్యాసింజర్లు మరియు 1 డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ లభిస్తుంది అఫీషియల్గా. అదేవిధంగా దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ట్రియో యొక్క ఏదైతే బిల్డ్ క్వాలిటీ ఉందో అదే ఇందులో కూడా లభిస్తుంది. అంటే మెటల్ బాడీ, రూఫ్ టాప్. అయితే పెద్ద చేంజెస్ వచ్చేసి ఇక్కడ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కలర్స్లో చేంజెస్ చేయడం జరిగింది. ఫస్ట్ మహేంద్ర యొక్క టాప్ ఏదైతే బ్లూ కలర్లో ఉంటుందో దాన్ని మనకు ఇప్పుడు ఈ లిమిటెడ్ ఎడిషన్లో బాడీలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టాప్ ఏదైతే ఉందో మనకు రెగ్యులర్గా బ్లాక్ కలర్ వస్తుంది కదా, అదే బ్లాక్ కలర్ టాప్ ని ఇప్పుడు వీళ్ళు ట్రియో లిమిటెడ్ ఎడిషన్ లో తీసుకురావడం జరిగింది. అదే విధంగా వీల్ బేస్ కూడా సేమ్ టు సేమ్ 2073 mm వీల్ బేస్ తోనే వస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 55 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. అదేవిధంగా ఈ స్పీడ్ని ఇవ్వడానికి ఇందులో ఏదైతే మోటార్ ఇస్తున్నారో దాని యొక్క పీక్ పవర్ 8 kWh, అదేవిధంగా టోర్క్ వచ్చేసి 42 Nm టోర్క్ లభిస్తుంది. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో దీనిని 12 డిగ్రీ గ్రేడబిలిటీ వరకు ఈజీగా నడిపించవచ్చు. అదేవిధంగా దీని రేంజ్ చూసుకున్నట్లయితే 110 కిలోమీటర్ల రేంజ్ ఇందులో మనకు లభిస్తుంది. అదేవిధంగా ట్రియోలో కూడా మనకు సేమ్ రేంజే లభిస్తుంది. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో 48 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. దీని కెపాసిటీ వచ్చేసి 7.4 kWh. అదేవిధంగా దీన్ని ఛార్జ్ చేయడానికి 15 amps అబోర్డ్ ఛార్జర్ ఇస్తున్నారు. కాబట్టి దీనిని 3 గంటల 50 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకుంటా, అంటే దాదాపుగా 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్సే కాకుండా దీనిపైన వారంటీ కూడా రెగ్యులర్గా మహేంద్ర ఏదైతే ఆటో రిక్షాల పైన వారంటీ ప్రొవైడ్ చేస్తుందో 5 years లేదా 1,20,000 కిలోమీటర్, అదే వారంటీ దీనిపైన కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే దీని ప్రైస్ అఫీషియల్గా అయితే వీరు క్లెయిమ్ చేయలేదు. ఒకవేళ మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇది 1500 యూనిట్సే ఉన్నాయి కాబట్టి నియర్ బై షోరూమ్కి వెళ్ళి దీని ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుసుకోవచ్చు. కాకపోతే సుమారుగా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ట్రియో ఏదైతే ఉందో దాని ప్రైస్ దాదాపుగా 3,30,000 వరకు ఉంటుంది. కాబట్టి ఇదే ప్రైస్ సరౌండింగ్ దీని ప్రైస్ విధంగా ఉండాల్సిందే. అయితే ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసి నియర్ బై షోరూమ్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. అయితే ఇది ఫ్రెండ్స్ ట్రియో లిమిటెడ్ ఎడిషన్లో లభించే పర్ఫార్మెన్స్. ఒకవేళ దీని మీద డీటెయిల్స్, ఒకవేళ మొత్తం డీటెయిల్స్ కావాలనుకుంటే ట్రియో యొక్క వీడియో ఉంది కదా, ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సేమ్ టు సేమ్ పర్ఫార్మెన్సే కాకపోతే కొన్ని అడిషనల్ ఫీచర్సే యాడ్ చేయడం జరిగింది. వాటి గురించి మనం ముందు తెలుసుకుందాం. ఇవి కాకుండా దీని పర్ఫార్మెన్స్ని మనము ట్రియో ప్లస్తో కంపారిజన్ చేసినట్లయితే సేమ్ టు సేమ్ మోటారు, సేమ్ టు సేమ్ బాడీ, సేమ్ టు సేమ్ డిజైన్ వస్తుంది. కాకపోతే ట్రియో ప్లేస్లో మనకు 10.24 kWh బ్యాటరీ లభిస్తుంది కాబట్టి 150 కిలోమీటర్ల రేంజ్ అందులో క్లెయిమ్ చేస్తున్నారు. అదేవిధంగా ఛార్జింగ్ టైం వచ్చేసి మనకు 4 hours 30 minutes ఫుల్ ఛార్జ్ అవుతుంది. అంటే ఛార్జింగ్ బ్యాటరీ చేంజ్ చేయడం వల్ల రేంజ్ మరియు ఛార్జింగ్ టైంలోనే చేంజ్ ఉంది. ఇక మోటార్ వచ్చేసి సేమ్ మోటార్ పర్ఫార్మెన్స్, సేమ్ మోటారే మనకు ట్రియో వేరియంట్స్ అన్నిట్లో కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి చేంజెస్ ఉండవు. ఓన్లీ రేంజ్ ఎక్కువ కావాలనుకుంటే మనకు ట్రియో ప్లస్కి వెళ్ళొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనకు 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు అంటే మహా
ఎక్కువ అనుకుంటుంటే కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఈ కొత్త సంవత్సరం అంటే 2025కి వచ్చేసరికి కంపెనీస్ అన్ని 200 పైనే రేంజ్ ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా మనకు బజాజ్ వచ్చేసి 240 వరకు రేంజ్ ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా స్ట్రీమ్ సిటీ వచ్చేసి 300 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అదేవిధంగా రెండో వేరియంట్ అంటే మనకు స్ట్రీమ్ ఎన్ఆర్జీలో వచ్చేసి 250 కిలోమీటర్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అంటే పెద్ద ఆటో రిక్షా ఏదైతే ఉంటుందో మన విలేజ్లో నడిపించడానికి ఆ ఆటో రిక్షాలు 250 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి ఈ 100-150 కిలోమీటర్ల రేంజ్ వచ్చేసి మనకు చాలా తక్కువ అనిపిస్తుంది. దీనికి మీరు అగ్రియా కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా రేంజ్ పెరుగుతుంటుంది. ఇప్పుడు ఒకరు ఎంటర్ చేశారంటే 240 వచ్చేసరికి 300 కిలోమీటర్ రేంజ్ వచ్చింది. ఇక 300 వచ్చేసరికి దానికి పోటీగా మరి వస్తూనే ఉంటాయి ఇక రేంజ్. అంటే ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి. దీని గురించి తర్వాత స్పెషల్ వీడియోలో ఏదైనా మాట్లాడుకుందాము. రేంజ్ ఎందుకు ఎక్కువ అవుతుంది, బ్యాటరీ సేమ్ ప్రైస్ పైన బ్యాటరీ పెంచినా కూడా ప్రైస్ ఎందుకు పెరగట్లేదు అనే విషయాలు చాలానే ఉన్నాయి. వాటి అన్నిటిని కలిపి ఒక వీడియో చేద్దాం. ఏమంటారు? అట్లాంటి వీడియో కావాలన్నా కింద కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇక అన్ని స్పెసిఫికేషన్లు రేంజ్ అన్ని సేమ్ టు సేమ్ ఉంటే మరి ఈ స్పెషల్ ఎడిషన్లో ఏం కొత్త ఉందని చూసుకుంటే మహేంద్ర ఇక్కడ కొన్ని ఫీచర్లని యాడ్ చేయడం జరిగింది. అడిషనల్గా ఏంటంటే మనకు కలర్స్ మేజర్గా చేంజ్ చేయడం జరిగింది. అవుట్ సైడ్ నుంచి బాడీ కలరు, అదేవిధంగా సీట్ కవర్స్ కూడా వీళ్ళు చేంజ్ చేశారు. దానితో పాటు ఫ్లోరింగ్ మ్యాట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్పెషల్ ఎడిషన్లో. దానితో పాటు బాటిల్ హోల్డర్, మొబైల్ హోల్డర్ కూడా వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా యూటిలిటీ స్పేస్, యూటిలిటీ పౌచ్ అని యాడ్ చేసినారు. అది ఏం లేదు, సంచిలాగా హ్యాండిల్ కాడ సంచిలాగా ఇచ్చారు. దాంట్లో మనం చిల్లర వేయడం వేసుకోవచ్చు. ఇది అన్నెసెసరీ అనుకుంటాను నేను, ఎందుకంటే మనకు ఆల్రెడీ రైట్ సైడ్ వచ్చేసి గ్లో బాక్స్ ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక నార్మల్గా మనం ఏమైనా వేసుకోవడానికి కూడా స్పేస్ ఉంటుంది. దీన్ని అనవసరంగా తొలగించారు అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా ఇక్కడ మొబైల్ పెట్టుకుందామా అంటే మొబైల్ హోల్డర్ ఆల్రెడీ ఇచ్చారు అక్కడ. కాబట్టి మేబీ ఇది సరే ఇస్తున్నారు ఏదో స్పెషల్ ఎడిషన్ కాబట్టి ఓకే, మనకు కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి. ఇది కాకుండా ఫ్రెండ్స్ దీనిలో ఎక్కువగా అంటే మేజర్గా ఏదైతే అప్గ్రేడ్ ఉందో అది వచ్చేసి మనకి ఇక్కడ రివర్స్ పార్కింగ్ కెమెరా. మనకు నార్మల్గా ప్యాసింజర్ సెగ్మెంట్లో ఇప్పటి వరకు ఈ కెమెరా ఫెసిలిటీ ఎవరు కూడా ప్రొవైడ్ చేయలేదు. మహేంద్ర ఇక్కడ మొదటిసారిగా తీసుకురావడం జరిగింది. స్టార్టింగ్లో అప్పుడెప్పుడు 3-4 ఇయర్స్ ముందు వచ్చేసి చాలా కొత్త కంపెనీస్ వచ్చాయి. దాంట్లో చాలా మంది వచ్చేసి చాలా కంపెనీస్ వచ్చేసి కెమెరాలు, సెన్సర్లు అవి ఏవేవో తీసుకురావడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ముందు కొద్దికి ఫిల్టర్ కావడము, ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ వచ్చే కొద్దికి కంపెనీస్ తక్కువ కావడము, జెన్యూన్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే స్టాండ్ అవుట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న మార్కెట్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్లో మహేంద్రది మొదటి ఆటో రిక్షా అని చెప్పుకోవచ్చు బ్యాక్ కెమెరా నుంచి. అయితే రివర్స్ కెమెరా మనకు ఎంతగా ఉపయోగపడుతుందో మీరు చెప్పాలి. ఎందుకంటే దీంట్లో మనం ఆటో రిక్షా జనరల్గా చూసే ఉంటాము, రెగ్యులర్గా నడిపిస్తూనే ఉంటాము, అంతగా అవసరం కూడా ఉండదు. కాకపోతే మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటి యాడ్ చేస్తే ముందు మనకు యూజర్ ఫ్రెండ్లీ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి కెమెరా యాడ్ చేసారు కాబట్టి రివర్స్ వెళ్ళేటప్పుడు మనకు ఈజీగా చూసుకోవచ్చు రివర్స్ వెహికల్స్ని లేదా ఏమైనా ఉంటే కూడా బెటర్ ఆప్షనే. ఇక కొన్ని ఆటో రిక్షాల్లో అయితే సెన్సర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే రివర్స్ అసిస్టెన్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మనం బ్యాక్ వెళ్తే సౌండ్ రావడం కానీ అట్లాంటివి సెన్సర్లు యాడ్ చేసారు. కాకపోతే మహేంద్ర మొదటిసారిగా కెమెరా తీసుకురావడం జరిగింది. చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏదైతే కెమెరాది మనకు చూడడానికి డిస్ప్లే ఉందో అది మనకు అక్కడ రెగ్యులర్గా లభించే స్పేస్లో పెట్టారు. కాబట్టి నా ఒపీనియన్ ప్రకారంగా యూటిలిటీ ఏదైతే పౌచ్ ఉందో దానికోసమని ఇది ప్రొవైడ్ చేసేటారని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ స్పేస్ వచ్చేసి మనకు కెమెరా డిస్ప్లే ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగిందని అనుకుంటున్నాను. ఇవి కాకుండా మొబైల్ హోల్డర్ ఎలాగో ఇచ్చారు కాబట్టి మొబైల్ ఛార్జ్ చేయడానికి ఇక్కడ సాకెట్ A4 ఇచ్చారు. అంటే నార్మల్గా మన మొబైల్ది ఏదైతే వైర్ ఉంటుందో దాన్నే మనము ఇక్కడ పోర్ట్లో USB పోర్ట్లో పెట్టి మనము మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏమవుతుందంటే అది 12 వాట్స్ సాకెట్ ఉంటుంది, దానికోసం సపరేట్గా మనం DC ఛార్జర్ కొనాల్సి ఉంటుంది. దాని నుంచి మనం మొబైల్ ఛార్జ్ చేసుకుంటుంటే అది అడిషనల్ ఖర్చు. కాకపోతే ఆ ఖర్చు ఇప్పుడు తగ్గిపోయింది. అంటే చాలా ఆటో రిక్షాలు దాన్ని ఇన్బిల్డ్ ఇస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మహేంద్ర మాత్రము ఒక లిమిటెడ్ ఎడిషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి ఆప్షన్. అయితే ఫ్రెండ్స్ ఇవి మహేంద్ర తరపున వచ్చే ట్రియో లిమిటెడ్ ఎడిషన్లో లభించే స్పెషల్ ఫీచర్స్ మరియు పర్ఫార్మెన్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అదేవిధంగా ఇటువంటి డైలీ ఈవీ వీడియో చూడడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.